కొన్ని రోజులకి తన సొంత కూతురు తనతో ఉంటే అందరినీ ఒకేలా చూసుకోలేనేమో అనుకొని సింధుతాయి తన కూతుర్ని పూణేలోని ఓ ట్రస్ట్ కు పంపింది. కొన్నేళ్లు కష్టపడి ఆమె తన మొదటి ఆశ్రమాన్ని చికల్దారాలో నిర్మించింది. ఆ తర్వాత ఆమె తన ఆశ్రమాల కోసం డబ్బు సేకరించడానికి గ్రామాలు మరియు నగరాల్లో తిరగడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు ఎంతో మంది పిల్లల కడుపు నింపడానికి పడే కష్టంలో చాలా సార్లు ఆమె తినడానికి భోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె దత్తత తీసుకున్న చాలా మంది పిల్లలు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లుగా మారి అనేక రంగాలలో స్థిరపడి ఇప్పుడు స్వంత అనాథాశ్రమాలను నడుపుతున్నారు. ఇవి వేలాది మంది అనాథలకు విద్య మరియు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆమె ఎంతో మంది అనాథల భవిష్యత్తును రూపొందించడానికి అవిశ్రాంతిగా కృషి చేసింది. ఎందుకంటే అణగారిన బిడ్డ అంటే అణగారిన దేశం అని నమ్ముతుంది ఆమె. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు 270 అవార్డులను అందుకుంది. ఆమెను 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. కానీ ఆమె తన 73వ ఏట 2022 జనవరి 4న మహారాష్ట్రలోని పూణేలో గుండెపోటుతో మరణించింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.